మెగా ఫ్యామిలీ అభిమానులకు షాక్ ఇచ్చిన వార్త. యువ హీరో వరుణ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. బరీ సినిమా షూటింగ్ కోసం చేస్తున్న ప్రాక్టీస్ ఆయనకు ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైంది అసలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. హై రిస్క్ స్టంట్స్ చేస్తుండగా స్వల్పంగా జారిపడిన వరుణ్ తేజ్ కు గాయాలు అయ్యాయని చెబుతున్నారు. వెంటనే చిత్ర యూనిట్ స్పందించి ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించి ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సమాచారం. సంఘటనతో అభిమానులు ఒక్కసారిగా కలవరపడిపోయారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు వెలువెత్తుతున్నాయి. చిత్ర బృందం కూడా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసి వరుణ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి సెట్స్ లోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం బరీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం గత కొద్ది రోజులుగా ఆయన ప్రొఫెషనల్ క్రీడాకారులతో కలిసి కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఒక జంప్ సమయంలో ఆయన కాలి మోకాళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడటంతో ఆయన కింద పడిపోయారు. తర్వాత వెంటనే పరీక్షించిన వైద్యులు ఆయనకు మోకాళ్ళలో ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో సినిమా యూనిట్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యింది. షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా వరుణ్ తేజ్ ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకు అవసరమైన అన్ని చికిత్సలు అందుతున్నాయి. ఇక వైద్యులు తెలిపిన ప్రకారం పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో బరీ సినిమా షెడ్యూల్లో మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ సెట్స్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్ తేజ్ ను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడికి చేరుకున్న వెంటనే వైద్య బృందం ఆయన పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన చికిత్సను ప్రారంభించింది. గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. మంగళవారం నాడు నిపుణులైన వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంకా కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి పూర్తిగా కోలుకునే వరకు చికిత్స కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా నిహారిక మరింత వివరంగా మాట్లాడుతూ వైద్యుల బృందం ఎంతో జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతోంది. త్వరలోనే పూర్తిగా కోలుకొని తన సాధారణ కార్యక్రమాలకు తిరిగి వస్తారని మేము ఆశిస్తున్నాం అని తెలిపారు. ఇంకా ఆమె అభిమానులు ఉద్దేశిస్తూ ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రార్థనలు వరుణ్ కు ఎంతో బలాన్ని ఇచ్చాయి. దయచేసి ఇలానే ప్రేమను కొనసాగించండి అంటూ భావోద్వేగంగా తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం వరుణ్ కేవలం ఫిట్నెస్ పైనే కాకుండా ఆటలోని సాంకేతిక అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ప్రతి మూవ్ ను పర్ఫెక్ట్ గా చేయాలని కృషి చేశారు. కోచ్ల సూచనలను పాటిస్తూ తన శరీరాన్ని, ఆట తీరును పూర్తిగా మార్చుకోవడానికి సమయం కేటాయించారు. ఇప్పటికే చిత్ర బృందం ఆయన కృషిని ప్రశంసిస్తున్నప్పటికీ ఈ ప్రమాదం కారణంగా షెడ్యూల్ పై ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ త్వరగా కోలుకొని తిరిగి సెట్స్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ ని మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ వరుణ్ అన్న అంటూ ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. మెగా అభిమానులు త్వరగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చాలా మంది ఆయన డెడికేషన్ ను ప్రశంసిస్తున్నారు కూడా. అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. వరుణ్ తేజ్ ఎప్పుడు తన పనిపై చూపించే నిబద్ధత,
కష్టపడే స్వభావం ఇప్పుడు కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. షూటింగ్ సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినా తన ప్రొఫెషనల్ కమిట్మెంట్ ను వదలకుండా ముందుకు సాగడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వరుణ్ ఆరోగ్యం గురించి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సెట్స్ పైకి రావాలని, అదే ఎనర్జీతో సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సంఘటనతో ఆయనపై అభిమానుల ప్రేమ మరింతగా బయటపడిందని చెప్పవచ్చు. ఈ సంఘటన మనకు మరో విషయం గుర్తు చేస్తోంది. సినిమా కోసం నటులు చేసే శారీరక, మానసిక కృషి ఎంత గొప్పదో. ప్రతి సన్నివేశం వెనుక ఎంతో శ్రమ, నిబద్ధత మరియు త్యాగం దాగి ఉంటాయి. అభిమానుల ప్రేమే వారికి నిజమైన శక్తి. అదే వారిని ఇలాంటి కష్టకాలంలో నిలబెడుతోంది. ఇకపై చిత్రీకరణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో కోలుకున్న తరువాత వరుణ్ తేజ్ మళ్ళీ తన అద్భుతమైన ప్రదర్శనతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.